బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది సుబోధ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని పిటిషనర్పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనంటూ కూడా న్యాయవాది సుబోధ్ కోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విచారణను హైకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని నిలదీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి. రాజశేఖర్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఒక వింతగా ముందస్తు బెయిల్ లభించలేదు. అయితే మనం చూసినట్టయితే ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతమ్మను ఉద్దేశించి మాట్లాడడం అనేది దాన్ని ఒక తీవ్ర పరిణామంగా తీసుకుని కేసు నమోదు చేయడం అయింది. ఇక్కడ ప్రశాంతమ్మ వేమిరెడ్డి ప్రశాంతమ్మ అనుచరులు ప్రసన్న కుమార్ నెల్లూరులో చేత నగర్లో ఉండే ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు. మేము తిరుగుబాటు చేశాం, మా మహిళా ఎమ్మెల్యేను ఇక్కడ పరుషంగా మాట్లాడేదానికి మేము తిరుగుబాటు చేశామని కార్యకర్తలు చెప్తున్నారు. కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ దాడి నిర్వహించారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేయడంతో పాటు ఇక్కడ అక్కడ ఉండే కారును కూడా తిరిగేసిన తీరు చూస్తే ఇక్కడ పూర్తిగా కోపోద్రేకులైన ప్రశాంతమ్మ అనుచరులంతా కూడా వచ్చి ప్రసన్న కుమార్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇది రెండు కూడా సాయుధమైన పనులు కాదు, నిర్ణయాలు కాదు. ఇక్కడ మనం ఇటు ప్రశాంతమ్మ ఈ అనుచరులు చేసిన ఘటన కూడా మంచిది కాదు. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతమ్మపై ఇట అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా మంచి పరిణామం కాదనే విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం ఇదే. ఇక్కడ కోర్టు విషయానికి వస్తే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం అయింది. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంలో దాదాపుగా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి అన్ని కేసుల్లో 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే విధంగా ఈ కేసులు ఉన్న కారణంగా ముందస్తు బెయిల్ కోరడం జరిగింది. అయితే కోర్టు నిరాకరించింది. ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఒక మాజీ ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? ఇలాంటి పరిణామం మంచిది కాదు. ఇలా మహిళను ఇలా సంబోధించడం, ఇలా అనుచిత వ్యాఖ్యలుగా చేయడం అనేది మంచిది కాదనే ఉద్దేశంతో కోర్టు ఒక ఇంతగా మందలించింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి లాయరు అభ్యర్థన మేరకు కేసులకు సంబంధించిన అంశంలో ఈ రోజుకు వాయిదా వేయింది. ఇప్పుడు కోర్టులో ఈ సెషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైసీపీలోను ఇటు టీడీపీలోను పరికంపనాలు సృష్టించింది. మహిళా ఎమ్మెల్యేను అనుచితంగా మాట్లాడారు, ఒక టార్గెట్ చేశారు అనే అంశంలో ఇక్కడ వీరంతా కూడా టీడీపీ వర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కూడా దీని మీద స్పందించారు. ఇటు వైసీపీ నాయకులు కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒక ఇల్లు అంటే ఒక జీవితకాలం ఏర్పాటు చేసుకున్న ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడం అనేది ఇది అనాగరిక చర్య అంటూ కూడా ఇది కొంతమంది నాయకులు టీడీపీకి సంబంధించిన ఒక 7 నాయకులు ఇక్కడ దీన్ని దాడికి ప్రాతినిధ్యం వహించారు, దాడికి ఆధ్వర్యం వహించారు అనే ఉద్దేశంలో కూడా వీరందరూ కూడా కొన్ని ఫుటేజీలను చూపిస్తూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ 2 రోజుల క్రితం కూడా వైసీపీ నాయకులు ఇక్కడ నిరసన శిబిరాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోలీసులు తాము ఇచ్చిన కేసును పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ 7 నాయకులకు సంబంధించిన అంశాన్ని వీళ్ళందరూ కూడా దాడికి ప్రేరేపించిన వారిని కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు, పరిగణలో తీసుకోలేదు పోలీసులని ఇక్కడ వారు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కోర్టు విచారణ అత్యంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి చూపు అటువైపు మళ్ళింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇలాంటి ఘటన మరొకసారి జరగకూడదు, మహిళా అభ్యర్థుల మీద మహిళా ఎమ్మెల్యేల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే కోర్టు మందలింపు కూడా ఒక మంచి పరిణామమే. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు వాదనలు జరుగుతూ ఉంటాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.